రోజు రోజుకు హైదరాబాద్ పట్టణం మస్తు మారిపోతున్నది. ఓ 10 ఏళ్ల కింద పట్టణం ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది మొత్తం మారిపోయింది. షానొద్దుల తర్వాత ఎవరన్నా పట్టణం వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కాడబడతారు. గిట్లయిందేంది అని పరిశాన్ అవుతారు. మరి ఇక రోజుకో తీరు మారుతున్నది ఊరు అన్నట్లు ఇగో గీ ముచ్చట చూడుర్రి ఈగింత పరిశాన్ అవుతారు. రేతిపైల బస్సు దిగి అట్లా గణేశుని గుడి ముంగటికేంచి 4 అడుగులు వేయంగానే సికింద్రాబాద్ అని పెద్ద పెద్ద అక్షరాలతోని రాజుల కోట లెక్క మస్తు టీవీగా కనిపించేది రైలు స్టేషన్. గదే సికింద్రాబాద్ రైలు స్టేషన్. అసోంటిది ఇక ఇప్పుడు మొత్తం గులగొడతాన్రు. గోపురాల తీరుగా ఉండే పెద్ద పెద్ద ద్వారాలను పొక్లీన్లు పెట్టి మొత్తం పొడిసి పొడిసి కూల్చి పారేసిండ్రు. సికింద్రాబాద్ రైలు స్టేషన్ అంటే నిన్న మొన్నటి చరిత్ర నా చెప్పుండ్రి. ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో సురువు చేసిండ్రు. అంటే 1874లో నిజాం రాజులు చిన్న చిన్నగా కట్టుడు పని చాలు చేసిండ్రట. 1950లో సర్కార్ వాళ్ళు ఇంగింత మంచిగా చేసిండ్రు. 100 ఏండ్ల చరిత్ర ఉన్నది సికింద్రాబాద్ స్టేషన్కు. అసోంటిది గిట్ల పాత బిల్డింగులు అన్ని కూలుతా అంటే పబ్లిక్ అయ్యో అనుకుంటారు. ఇప్పుడు పుట్టింది ఇక్కడనే సార్, కానీ ఇప్పుడు బాధ అనిపిస్తుంది స్టేషన్ చూస్తే. ఎందుకంటే మనకు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో మనం అంటాం మన ఇండియాను. సౌత్కి వచ్చే మటుకు ముఖద్వారం లాంటివి సార్. ఇలాంటి లుక్ దేనికి రాదు. హెరిటేజ్ వాళ్ళు ఆపుతారు అనుకున్నా, కానీ ఎందుకు ఆపలేదో తెలియదు. చిన్నపిల్లలు కానీ సికింద్రాబాద్ రాగానే ఆ లోగో చూడగానే అరే మనం స్టేషన్కి వచ్చినామన్న ఒక ఆనందం ఉంటుండే. ఇప్పుడు మా డ్రైవర్లకు కానీ మా స్థానికులకు కానీ చాలా బాగుంది సార్. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఏక్సే ఏక్ చేయాలని సెంటర్ సర్కార్ వాళ్ళు పనులు సురువు చేసిండ్రు. మొత్తం 700 కోట్లతోని సికింద్రాబాద్ రైలు స్టేషన్ను సకల సౌలతులతోని చూడ ముచ్చటగా తయారు చేస్తారట. ఇది ఉన్నది అది లేదన్నట్టు లేదు, అన్ని సౌలతులు పెడుతున్నారట. అందుకే ఇట్లా పాత బిల్డింగులు కూలగొట్టి కొత్తవి కట్టే యుగురని చేస్తాండ్రు. వచ్చే 40-50 ఏండ్లకు సరిపోయేటట్టు మారే కాలానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారట. అచ్చం విమానాల స్టేషన్ లెక్క మారుస్తున్నారట. రైలు బండి దిగంగానే సీదా పోయి మెట్రో బండి ఎక్కేటట్టు అటు ఇటు లింకులు పెడుతున్నారట. బ్రిడ్జీలు కడతారట. ఓ గిట్ల తీరొక్క తీరులా మారుస్తున్నారని చెప్తున్నారు. సర్కారోళ్ళు చేస్తున్నది మంచి పనే గానీ ఇన్నొద్దుల సంది చూసి చూసి అలవాటైన బిల్డింగులను గిట్ల ఆదాటన కూలగొడుతుంటేనే చూసి చాలా మంది అరేరే అనుకుంటున్నారట.